ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఈ నెల 2వ తేదీ గీతా జయంతి అయిన సందర్భంగా, 6వ తేదీ దత్త జయంతి అయిన సందర్భంగా మేషాది ద్వాదశ రాశుల వారు ఏ విధంగా ఆ గీతని, దత్తుణ్ణి ఆరాధించాలో ఆ ప్రక్రియల్ని, వాటితో పాటు వృషభ రాశి వారు ధన ఆదాయం కోసం లక్ష్మీదేవిని ఏ విధంగా అభిషేకించాలో ఆ విధానాన్ని, దీంతోపాటు 1వ తేదీన పుట్టినటువంటి వారు ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి, ఏ లక్షణాలతో ఉంటారు, ఆ విశేషాలని సంఖ్యాశాస్త్రపరంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన జైనామ సంవత్సరం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే డిసెంబర్ 2 గీతా జయంతి, భగవద్గీత పుట్టినరోజు. 4వ తేదీ హనుమద్ వ్రత ప్రారంభపు రోజు, శుక్రమౌఢ్య త్యాగం కూడా. 6వ తేదీ దత్తాత్రేయ జయంతి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఆ కారణంగా ప్రతి విషయంలోనూ శ్రమ పడతారు, ఆరోగ్య విషయంలో పొరపడతారు, అనారోగ్యాన్ని తెచ్చుకుంటారు, ఎక్కువ ఆలోచనల్ని చేస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర జాతకులందరూ కూడా అశ్విని నక్షత్ర జాతకులు తేలికగా అయిపోయేటటువంటి పనిని అతి కష్టం మీద సాధించుకోగలుగుతారు. వృత్తిలో తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి అవుతారు. భరణీ నక్షత్ర జాతకులు ఇంటికి సంబంధించినటువంటి అనుకోని మరమ్మతులు వచ్చినటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి ఒడిదుడుగులకి లోనయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. కృత్తికా నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండి తీరాలి. ఇప్పటికీ ఆరోగ్యంలో కొద్దిగా లోపం వచ్చిందేమో, ఒకసారి తాత్కాలికమైన స్వల్ప ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవాలి. ఇక ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 2వ తేదీ గీతా జయంతి అయినటువంటి సందర్భంగా ఈ వారం రోజుల పాటు ఒక శ్లోకాన్ని కానీ చదువుకున్నట్లయితే ఆ శ్లోకం కంఠస్థమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల పనిలో జోక్యాన్ని చేసుకోవడం పూర్తిగా మానుకోవాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ప్రతి విషయాన్ని శ్రద్ధతోనూ జాగ్రత్తతోనూ పాటించి తీరాలి, ఉండాలి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర జాతకులందరూ కూడా. కృత్తికా నక్షత్ర జాతకులు మనం చేస్తున్న ఉద్యోగమేలే అనేటటువంటి అభిప్రాయంతో ప్రమత్తంగా ఉన్నట్టయితే తప్పక ఇబ్బంది పడి తీరుతారు. కాబట్టి సమయ నియమాన్ని అలాగే శ్రద్ధని తప్పక పాటించాలి. రోహిణీ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి పిల్లల విద్యాభ్యాస విషయంలో మరింత శ్రద్ధని వహించని పక్షంలో విద్య తప్పక అనాసక్తికి గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మృగశిర నక్షత్ర జాతకులు ఆదాయ విషయంలో తగినటువంటి శ్రద్ధని చూపని పక్షంలో రావలసినటువంటి బాకీలన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తోంది. చాలా శ్రద్ధని వహించి తీరాలి. ఇక ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయాలి. దత్తాత్రేయ జయంతి అయినటువంటి సందర్భంగా ఎక్కడైనా సరే ఒకచోట మేడి మొక్కని నాటి ప్రదక్షిణాన్ని చేయడం అత్యవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మితంగా మాట్లాడడం చాలా అవసరం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా తప్పక ఇంట బయట కూడా పేచీలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. ఏ పనిని చేస్తున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నామో శ్రద్ధగా బుద్ధితో ఆలోచించి మాత్రమే చేయాలి. ఇతరుల సలహా కంటే తమని తామే గుర్తుంచుకోగలుగుతూ ఉండాలి. మృగశిర నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యవహారాల్లో ప్రతిపత్రాన్ని 1-2 మార్లు చూసి మాత్రమే సంతకించడం కానీ లేదా పైకి పంపడం కానీ చేస్తూ ఉండాలి. ఆర్ద్ర నక్షత్ర జాతకులు భార్యతో వచ్చేటటువంటి పొరపత్యాలు కానీ భర్తతో వచ్చేటటువంటి పొరపత్యాలను కానీ మనసుకి ఏమాత్రమూ పట్టించుకోనే కూడదు. పునరుసు నక్షత్ర జాతకులు
దూరపు ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోగలుగుతూ ఉండాలి. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 6వ తేదీ దత్త జయంతి అయినటువంటి కారణంగా దత్త చరిత్రని పారాయణ రూపంగా ప్రారంభించి చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనవసరమైనటువంటి విషయాల్లో తాము మధ్యవర్తిత్వాన్ని వ్యవహరించడం ఏమాత్రమూ సరికాదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ప్రతి పని మనకి ఏమాత్రమూ కలిసి రాదనేటటువంటి ఆలోచన కలిగినప్పటికీ కూడా తప్పక సానుకూలపడుతుందనే ధైర్యంతో ముందుకు సాగినట్టయితే విజయవంతం అయ్యేందుకు తగిన అవకాశం కనిపిస్తోంది. పునరుసు నక్షత్ర జాతకులు నిర్మాణ రంగం వైపు ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. మరికొంత ప్రయత్నాన్ని చేస్తే ముందుకి తప్పక ఇది విజయవంతం అయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. పుష్యమి నక్షత్ర జాతకులకి ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆహార విహార విషయంలోనూ అలాగే తిండి నిద్ర విషయంలోనూ కూడా తగిన జాగ్రత్తని పాటించి తీరవలసిందే. ఆశ్లేష నక్షత్ర జాతకులకి అంతకుముందు ఇప్పుడో ఉన్నటువంటి అనారోగ్యం తిరిగిబట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరింత జాగ్రత్తగా వైద్య పరీక్షల్ని తాత్కాలికంగా యథాశక్తి చేయించుకోవడం ఉత్తమం. ఇక ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. దత్తాత్రేయ జయంతి 6వ తేదీ అయినటువంటి సందర్భంగా దత్తాష్టకాన్ని పఠిస్తూ ఈ వారాన్ని గడపడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని చేయొద్దు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ప్రతి పనిని మీరు అనుమానిస్తూనే చేస్తారు. అది తప్పక మీకు మంచికే అవుతుంది. కార్య విఘ్నం జరగకుండా కార్యలాభం జరుగుతూ ఉంటుంది. మఖా నక్షత్ర జాతకులు ప్రత్యేకమైనటువంటి ఆర్థికమైన వసతి కోసం అనేకమైనటువంటి ప్రణాళికల్ని పెడతారు. తప్పక అవి లాభించి తీరుతాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. దానికి సంబంధించిన ధనం కూడా చేతికి వచ్చేటటువంటి అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి నిర్మాణ రంగంలో ఉన్నవారు అయినట్లయితే నిశ్చయంగా కలిసి వస్తుంది. ధనాదాయం బాగా ఉంటుంది. పుష్కలంగా లభించేటటువంటి ధనంతో కొత్తమైనటువంటి వస్తు వాహనాల్ని సేకరించుకోగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 6వ తేదీ దత్తాత్రేయ జయంతి అయినటువంటి సందర్భంగా దత్త స్తోత్రాన్ని పఠిస్తూ ఈ వారం అంతా గడపడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మధ్యవర్తిత్వాన్ని వహిస్తూ హామీ పత్రాల మీద సంతకాన్ని కానీ వాగ్దానాన్ని కానీ చేయకపోవడం చాలా అవసరం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అన్ని విధాలా కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కలిసి వస్తుంది. ఏ విధమైన కష్టము లభించే అవకాశం లేనే లేదు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి పదవిలో ఉన్నతి లభించవచ్చు. ఉన్నతితో పాటు వేతన ఆధిక్యం కూడా సిద్ధించవచ్చు. హస్త నక్షత్ర జాతకులకి ఆరోగ్య భంగం ఏమాత్రమూ ఉండదు. సరికదా ఇంతకుముందు వచ్చినటువంటి అనారోగ్యానికి సంబంధించిన వైద్యాలకి సంబంధించిన ఖర్చు కూడా తిరిగి వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. చిత్తా నక్షత్ర జాతకులు నిర్మాణ రంగంలో ఉన్నవారు అయినట్లయితే వారు కట్టినటువంటి అన్నీ కూడా అమ్ముడై ధనాదాయం పుష్కలంగా కనిపిస్తోంది ఈ వారంలో. ఈ రాశి వారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 6వ తేదీ దత్తాత్రేయ జయంతి అయినటువంటి కారణంగా ఎక్కడైనా మేడి చెట్టు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ పనిని చేపట్టినా అనుభవజ్ఞులను సంప్రదించి మాత్రమే చేయాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా శుభ అశుభ ఫలిత మిశ్రమంగా కొంత అనుకూలత కొంత ప్రతికూలతతో ఈ వారం అంతా గడుస్తుంది. చిత్తా నక్షత్ర జాతకులకి తొందరపడి ఏదో చిన్న పనిని చేసిన కారణంగా ఒక ఇబ్బంది కలుగుతుంది. కానీ అంతలోనే ఆ ఇబ్బంది అనుభవజ్ఞుల కారణంగా తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. స్వాతి నక్షత్ర జాతకులకి ఓ శుభకార్యం కలిసినట్టుగానే వచ్చి అకస్మాత్తుగా వెనక్కి వెళ్ళిపోవడం కానీ లేదా వెనక్కి వెళ్ళిపోయిన శుభకార్యం తిరిగి మళ్ళీ అనుకూలిస్తున్నట్టుగా కానీ అనిపించవచ్చు. విశాఖ నక్షత్ర జాతకులకి అటు ఇటు ఊగిసలాటతో ఈ వారం అంతా గడుస్తుంది. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. 6వ తేదీ దత్తాత్రేయ జయంతి అయినటువంటి సందర్భంగా పానకాన్ని వడపప్పుని
ప్రసాదంగా ఆలయంలో పంచడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అత్యాశకి పోవడం ఏమాత్రమూ సరికాదు. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, ఏకాదశ పంచమ స్థానాల్లో రాహు కేతువులు ఉన్నారు. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి మాత్రమే చేస్తారు, అవి అనుకూలించి తీరుతాయి. మంచి విజయాన్ని సాధిస్తారు, శత్రువుల మీద పట్టుని కూడా సాధించుకోగలుగుతారు. విశాఖ నక్షత్ర జాతకులు అనుకూలమైనటువంటి వార్తల్ని వింటారు, శుభమైనటువంటి వార్తల్ని తప్పక ఆచరిస్తారు కూడా. అనురాధ నక్షత్ర జాతకులు పట్టుదలని వీడి తమ కార్యాన్ని సుఖంగా సాధించుకోగలుగుతారు. ఈ వారంలో జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి శుభవార్త శ్రవణం జరుగుతుంది, దాంతోపాటు అనవసరమైనటువంటి వ్యయం తొలగుతుంది కూడా. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. 6వ తేదీ దత్తాత్రేయ జయంతి అయినటువంటి కారణంగా 5 దత్త చరిత్ర పుస్తకాలని యోగ్యులైనటువంటి వారికి అందించడం బహుమాన రూపంగా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ద్వాదశానికి వచ్చాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. శని ద్వాదశానికి వచ్చాడు కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఈ వారం నుండి ఈ రాశివారు ఉండి తీరాలి. ఈ కారణంగా అనవసరమైనటువంటి వివాదాలు, లేనిపోని మనస్పర్ధలు, పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాత్రమే ఈ రాశివారు ఇక్కడి నుండి వ్యవహరించాలని కొద్ది శ్రద్ధతో పరిశీలించుకుని చూసుకోవాలి. మూలా నక్షత్ర జాతకులకి భాగస్వాములతో చిన్న విరోధాలు కానీ, ఆస్తికి సంబంధించినటువంటి పేచీలు ఇతరులతో కానీ వచ్చే ప్రమాదం ఉంది. ముందుగానే వాటిని పరిష్కరించుకునే మార్గాల్ని వెతుక్కోవడం శ్రేయస్కరం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఇంటికి వచ్చినటువంటి బంధువులతో విరోధం కానీ, దూరపు బంధువులతో విరోధం కానీ వచ్చి అది న్యాయస్థానం వరకు వెళ్ళే స్థాయికి వచ్చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ముందుగానే తగిన ప్రయత్నాన్ని చేసుకుని ఆ స్థాయికి రాకుండా చూసుకోగలగాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి బంధువర్గంతో కానీ, సోదర వర్గంతో కానీ మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే తగు జాగ్రత్తతో వ్యవహరించగలగాలి. ఇక ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 6వ తేదీ దత్తాత్రేయ జయంతి అయినటువంటి సందర్భంగా స్వామికి తులసిమాలని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అధికారులతో వివాదాన్ని పడనే కూడదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి అన్నీ అనుకూలంగానే ఉంటాయి. కొత్తదైనటువంటి ఆదాయాలు చేతికొచ్చేటటువంటి అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి విద్యార్థులైనట్లయితే విజయం తప్పక లభిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారైతే చక్కని పంట లభించే అవకాశం, కౌలు బాగా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. శ్రవణ నక్షత్ర జాతకులకి కొత్తదైనటువంటి నికర ఆదాయం జీవితాంతం వచ్చే ఒక పథకం వారికి అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు ఉద్యోగ ప్రాప్తి కూడా కలగచ్చు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఏ విధమైనటువంటి మనసుకి సంబంధించిన అశాంతి లేకుండా మనశ్శాంతికరమైనటువంటి వార్తల్ని వినే అవకాశం బాగా కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. దత్తాత్రేయ జయంతి అయినటువంటి సందర్భంగా 6వ తేదీన చక్కనైనటువంటి పాయసాన్ని నివేదన చేసి స్వామికి ఆలయంలో అందరికీ ప్రసాదంగా పంచడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దూరపు ప్రాంతానికి బదిలీ అవడం మంచిదా అనే ఊహని సంపూర్ణంగా విరమించుకోవాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఎంతో కష్టం మీద మాత్రమే పనిని సాధించుకోగలుగుతారు, కానీ తేలికగా పని మాత్రం పూర్తయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. ధనిష్ఠ నక్షత్ర జాతకులు సహనాన్ని కోల్పోయిన పరిస్థితిలో విజయాన్ని సాధిస్తారు తప్ప సంపూర్ణమైనటువంటి మనశ్శాంతితో మాత్రం విజయాన్ని సాధించుకోలేకపోతారు. అంచేత కొద్ది జాగ్రత్తగా ఉండి మాటల్ని ఆచితూచి మాట్లాడుకోవడం శ్రేయస్కరం. శతభిష నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన కార్యాలని తాము చక్కబెట్టుకోవడం మంచిది తప్ప ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. లేని పక్షంలో నిందపడే అవకాశం పుష్కలంగా ఉంది. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు భార్యాభర్తలు మనస్పర్ధలు పొరపొచ్చారు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వెనుక విషయాల్ని తవ్వుకోకుండా ఉండడం చాలా చాలా అవసరం. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 6వ తేదీ దత్త జయంతి అయినటువంటి కారణంగా దత్త చరిత్రని
పారాయణ రూపంగా ప్రారంభించి చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనవసరమైనటువంటి విషయాల్లో తాము మధ్యవర్తిత్వాన్ని వ్యవహరించడం ఏమాత్రమూ సరికాదు. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ప్రతి విషయాన్ని మీకు మీరే పరిశీలించుకుంటారు, మీకు మీరే తగు జాగ్రత్తలను తీసుకుంటారు, మీ గురించి మీరే పట్టించుకుంటారు. ఇది చాలా చాలా మంచి లక్షణం. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఇంతకుముందు అంత గట్టి పట్టుదలని వహించినటువంటి వారు తమ పత్రాలని, తమకి సంబంధించిన విశేషాలని తామే పరిశీలించుకుంటూ వెడతారు. అది జీవితాంతం అలా పాటించుకోవడం ఎంతైనా ఉత్తమం. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వాక్ దానాన్ని చేయడానికి ఎంతో ఆలోచిస్తారు, వాగ్దానాన్ని చెయ్యరు. అది చాలా చాలా మంచిది. రేవతి నక్షత్ర జాతకులు కార్యసాధన కోసం ఇంతకు ముందెన్నడూ లేనంతగా శ్రమిస్తూ ఆ పనిని చేసుకుని తీరాలి అని ముందుకు అడుగులు వేస్తారు. అది ఎంతైనా ఆహ్వానించదగిన పరిణామం. ఇక ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. 6వ తేదీ దత్తాత్రేయ జయంతి అయినటువంటి సందర్భంగా మేడి చెట్టుని దత్తాత్రేయ స్వరూపంగా భావిస్తూ పసుపు కుంకుమలతో స్వామికి అర్చన చేసి చక్కనైనటువంటి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని ఆ వృక్షం ముందు వెలిగించి దానిలో దత్తాత్రేయుని స్మరించుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శక్తికి మించి రుణాలని చేయొద్దు. ఈ వారం వృషభ రాశి వారు ధనాదాయానికి లక్ష్మీదేవిని ఎలా అర్చించాలో ఆ విశేషాన్ని తెలుసుకుందాం. చక్కనైనటువంటి లక్ష్మీదేవి ప్రతిమని తీసుకోండి. తెల్లవారుజామునే శుద్ధంగా స్నానాన్ని చేసిన మీదట తెల్లని వస్త్రాలని ధరించి సూర్య ఉదయకాలంలో లక్ష్మీదేవి ప్రతిమ మీద చందన ద్రవాన్ని అంటే మంచి గంధంతో ఏర్పాటు చేసిన జలాన్ని అలా కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారు ఓం ఉదారాయై నమః అంటూ 108 మార్లు ఈ నామాన్ని చదువుతూ అభిషేకించండి. రోహిణీ నక్షత్ర జాతకులు ఓం ఉత్తమ అంగాయై నమః అంటూ 108 మార్లు చదివి అభిషేకించండి. మృగశీర్ష నక్షత్ర జాతకులు 1, 2 పాదాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఓం ఉత్తమాయై నమః అంటూ చందన ద్రవాన్ని 108 మార్లు ఆ నామాన్ని చదువుతూ అభిషేకించాలి. ఆ తర్వాత అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పాయసాన్ని కానీ లేని పక్షంలో కనీసం బెల్లముక్కనైనా సరే నివేదనని కానీ చేసినట్టయితే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం వృషభ రాశి వారి మీద కలిగి తీరుతుంది. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరి పట్ల కొడుకుగా ఉండవలసిన మన్మధుడు కొడుకుగా ఉండవలసిన వాడు కుటుంబ సభ్యుడైన వాడు కామం కలిగేట్టు బాణం వేయడం పరిధిని అతిక్రమించడమా కాదా? కాబట్టి శిక్ష వేశాడు, 3వ కన్ను తెరిచాడు, భస్మరాశి అయి పడిపోయాడు. ఇప్పుడు మన్మధుడు పడిపోయాడు. పడిపోతే లోకానికంతటికీ ఉపద్రవం వచ్చింది. ఏం ఉపద్రవం వచ్చింది? పుష్పబాణం వేసేవాడు లేడు కాబట్టి ఎవరి మనస్సు కామమోహితం కాదు. మనుష్యులే కాదు, లోకంలో ఏ ప్రాణికి కామం కలగదు. ఇంకా మన్మధుడు లేడు కాబట్టి. కామం కలగకపోతే వచ్చిన నష్టం ఏమిటండి? అందరూ సంతోషంగా ఉంటారుగా భగవద్భక్తితో అని అనొచ్చు. కానీ కామము లేని నాడు శరీరమును జీవుడు పొందలేడు. తల్లిదండ్రులకు కామం కలిగితే కదూ కొడుకు పుట్టడం, కూతురు పుట్టడం. కొడుకు పుట్టాడు అంటే శరీరం వచ్చిందా లేదా? జీవుడికి వస్తే కదా పితృరుణం తీర్చుకోవడం, వస్తే కదా దేవరుణం తీర్చుకోవడం, వస్తే కదా పుణ్యం చేసుకోవడం, వస్తే కదా భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి ఇక పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందడం. అసలు శరీరం రావాలంటే పుట్టాలంటే మన్మధుడి బాణం పడాలి, లేకపోతే జీవులు అలా ఉండిపోతారు, పునర్జన్మలు ఉండవు. కాబట్టి ఇప్పుడు సృష్టి చక్రం ఆగిపోయింది, మన్మధుడు లేడు కాబట్టి. ఆగిపోతే అమ్మవారంది తన కడగంటి చూపు చేత మన్మధుడికి అపారమైన శక్తిని ఇచ్చేసింది. శరీరం లేనివాడిగా శివానుగ్రహంతో వచ్చినటువంటి మన్మధుడికి అంత శక్తిని ఎవరిచ్చారంటే అమ్మవారిచ్చింది. ఇదే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తూ ఓ మాట అంటారు, ధను పౌష్పం మౌర్వీ మధుకర్మయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరద తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు. ఆవిడ మన్మధుడి వంక ఇలా కడగంటి చూపు చూసింది.
ఇప్పుడు మన్మధుడికి ఎంత శక్తి వచ్చింది అంటే ధను పౌష్పం, ఆయన పుష్పములతో కూడినటువంటి ధనస్సు పట్టుకుంటాడు అని కూడా ఉంది లోకంలో. అలా ఎక్కడుందండి? చెరుకు విల్లు పట్టుకుంటాడని కదా మీరు ఇందాక చెప్పారు. మరి ఇప్పుడు పుష్పములతో ధనస్సు ఉంటుందంటున్నారు. అలా ఎక్కడుంది పట్టుకుంటాడని? అంటే అమరకోశంలో ఉంది. అమరకోశం సర్వోన్నత న్యాయస్థానం లాంటిది సంస్కృత భాషకి. కాబట్టి పుష్పధనస్సు పట్టుకుంటాడు. మౌర్వీ మధుకరమయి, వింటినారి తుమ్మెదలతో ఉంటుంది. తుమ్మెదలు ఎప్పుడైనా ఓ వరుస క్రమంలో నిలబడతాయా? అసలు నిలబడవు. పైగా ముందు ధనస్సు పువ్వులతో చేశారు, వెనక తుమ్మెదల బారు ఎలా నిలబడుతుంది? తిన్నగా. అవి నిలబడవు. నిలబడిన బాణప్రయోగం చెయ్యాలంటే ఆకర్ణాంతం వింటినారిని లాగాలి. తుమ్మెదల బారు ఎలా వెనక్కి వస్తుంది? రాదు. బాణం వాటి మధ్యలోంచి వెనక్కి వచ్చేస్తుంది. అంటే ఎందుకు పనికిరాని ధనస్సు. పోని మన్మధుడికి బాణాలా? 5 పువ్వులు. పువ్వులతో కొడితే ఎవడు భయపడతాడు? పోని స్నేహితుడు ఏమైనా బలవంతుడా? ఎక్కడో మలయ పర్వతం మీద ఉండేటటువంటి చందన వృక్షముల మించి వచ్చేటటువంటి గాలి ఆయన స్నేహితుడు. ఆ గాలి తన ఇష్టం వచ్చిన వైపు గడిపోతుంది, కానీ ఆయన ఎట్టెడదాం అనుకుంటున్నాడో అటువైపుకి ఆ గాలి వస్తుందా? కాబట్టి ఆ గాలి రథం ఆయనకి పనికొచ్చేది కాదు. ఇట్టెడదామంటే అది అడిపోతుంది. పైగా స్నేహితుడు వసంతుడు 365 రోజులు ఉండడు. చైత్ర వైశాఖ మాసంలో వసంత ఋతువు, అప్పుడు మాత్రమే ఉంటాడు. మిగిలిన 10 నెలలు కనబడ్డాడు. అటువంటి స్నేహితుడు. అనంగో, అసలు మన్మధుడికి శరీరం లేదు, శివుడు కాల్చేశాడు. కానీ ఆయన ఇన్ని కోట్ల మంది మీద బాణములు వేసి అందరి మనసుల యందు కామమును కల్పించి సృష్టి జరిగేటట్టుగా చేయగలుగుతున్నాడు. శివుడు కాల్చేసినా కూడా శరీరం లేకపోయినా. ఎక్కడది బలం? అపాంగత్తే లబ్ధ్వా, అమ్మవారు కడగంటి చూపు చూసింది నమస్కారం చేసినప్పుడు, అంతే వచ్చేసింది శక్తి. అప్పుడు ఆవిడంది, ఓరి పిచ్చివాడా మన్మధుడా, నువ్వు చెరుకు విల్లు పట్టుకుంటే లొంగడురా పరమశివుడు. లోకాల మీద నువ్వు బాణాలు వేయగలవేమో, ఆయన మీద బాణం వేసి ఆయనని కామమోహితుణ్ణి నువ్వు చేయలేవు. నీ చేతిలో ధనస్సు ఉన్నంత కాలము ఆ పని జరగదు. ఇలాగే ఆ ధనస్సు అంది. మన్మధుడి చేతిలో ధనస్సు అమ్మవారు పట్టుకుంది. అమ్మవారు పట్టుకుంటే పరమశివుడు కామేశ్వరుడయ్యాడు. కళ్ళల్లో పెట్టుకుని కామేశ్వరుణ్ణి చూసుకుంటుంది కాబట్టి కామాక్షి, అదో అర్థం. అంతటి మహాపతివ్రత. ఆయన్ని ఆవిడ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటారండి అంటారు. కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటారంటే నిజంగా కనుగుడ్డు లోపల దాచేస్తారనే కాదు. అంటే అంత ప్రేమగా చూసుకుంటుంది. భర్తని అంత ప్రేమగా చూసుకునేటటువంటి మహాపతివ్రత ఆవిడ. అటువంటి మహాపతివ్రత అయినటువంటి తల్లి చెరుకు విల్లు పట్టుకుని నిలబడితే, ఆవిడ పుష్పబాణాలు చెరుకు విల్లు పట్టుకుంటే, ఇంత మన్మధుణ్ణి కాల్చినవాడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆవిడ మెళ్ళో మంగళసూత్రం కట్టాడు. అందుకే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. ఇప్పుడు పరమశివుడు తన మెళ్ళో మంగళసూత్రం కట్టేటట్టు చేసుకుని తెచ్చి పరమశివుణ్ణి పక్కన పెట్టి కూర్చుంది కాబట్టి మనందరికీ తల్లిదండ్రులు లభించారు. పార్వతీ పరమేశ్వరు. వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. లోకమునకు తల్లిదండ్రులు లభించారు. ఇప్పుడు ఆవిడ చెరుకు విల్లు పట్టుకుంటే దాని అర్థం ఏమిటి? ఆవిడ పట్టుకుంది అంటే ఆమె పరమశివుని యొక్క ఇల్లాలు. పరమశివుణ్ణి తనకి భర్తగా చేసుకుని కూర్చోబెట్టుకుంది. ఇప్పుడు ఆవిడ పరమశివునికి ఇల్లాలైతే మనకెవరు? అమ్మ, లోకమునకు తల్లి. అందుకని అఖిలాండేశ్వరి జగన్మాత. పరమశివుడికి భార్య శివకామ సుందరి. అందుకు చిదంబరంలో శివకామ సుందరి, మధురై వెళ్ళేటప్పటికీ మీనాక్షి, జంబుకేశ్వరం వెళితే అఖిలాండేశ్వరి. అన్ని ప్రాణులకు కూడా ఆవిడ తల్లి. మీకు ఇంకొక్కసారి అర్థం అవ్వడానికి నేను మళ్ళీ ఉపమాన ప్రయోగం చేస్తున్నా. నా భార్య నాకు భార్య, నా బిడ్డలకు తల్లి. చెరుకు విల్లు అమ్మవారు పట్టుకుంది అంటే పరమశివుడికి ఇల్లాలు, మనందరికీ తల్లి. ఇప్పుడు ఆవిడ చెరుకు విల్లు పట్టుకుంటే 2 ప్రయోజనాలు లభిస్తాయి. ఒకటి, మనకి తల్లి అయి ఆమె ఈ సృష్టి అంతా నడవడానికి కారణమవుతోంది. 2, ఆవిడ చేతిలోకి చెరుకు విల్లు మారిందనుకోండి, మనందరి మనస్సుల యొక్క స్థితి మారిపోతుంది. అది మనోరూపేక్షుకోదండ. చెరుకు విల్లు మీరు పైన కొరకండి, కింద కొరకండి, మధ్యలో కొరకండి, తీపితనమే ఉంటుంది. మనస్సు ఎప్పుడు మధురమైనటువంటి విషయ సుఖములను కోరుకుంటుంటుంది. మన్మధుడి చేతిలో చెరుకు విల్లు ఉండి బాణములు పడినంతసేపు విషయ సుఖములను కోరుకుంటుంది.
నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీ బాధ్యత పుత్రమిత్రధన సంపద్భ్రాంతి మంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. అలా ఎప్పుడు విషయ సుఖాలు కోరుకుంటూ ఉంటుంది. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది అనుభవిస్తాను, ఇది అనుభవిస్తానంటూ ఉంటుంది. అబ్బా ఇది విసుకుంటుంది, వదిలేస్తుంటుంది, మళ్ళీ ఇంకోటి పట్టుకుంటుంటుంది, ఇంకోటి అనుభవిస్తూ ఉంటుంది. సంకల్ప వికల్ప సంఘాతమై ఎప్పుడు మధురమైనటువంటి విషయాలని అనుభవిస్తుంటుంది. అది విషం కాబట్టి పునర్జన్మ హేతు అవుతుంది. కానీ అమ్మవారి చేతిలోకి వచ్చిందనుకోండి చెరుకు విల్లు, ఇప్పుడేమవుతుందో తెలుసా? అది విషయ సుఖములు కింద ఉండదు, భక్తి కింద మారుతుంది. అంటే ఏదో పెద్ద మార్పు వచ్చేస్తుందని మీరు అనుకోకూడదు. ఆవిడ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు భక్తి అనేటటువంటి పాశం వేసి లాగుతుంది. అందుకని రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల ఈ ఆయుధాలన్నీ ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నవి. ఆవిడ చేతిలో విల్లు లేదనుకోండి, చెరుకు విల్లు, మన్మధుడి చేతిలో చెరుకు విల్లు ఉందనుకోండి, మన మీద పడేటటువంటి పాశం రాగపాశం. పాశము అన్న మాట ఎప్పుడైనా సరే కట్టేస్తుంది అని గుర్తు. పాశం వేశారంటే కట్టేశారు. యమపాశం, సంసార పాశం, కర్మపాశం ఇవన్నీ కట్టేస్తాయని గుర్తు. ఇవి బాధ పెట్టేటటువంటివి. అవి పైకి హితకారకములుగా కనపడతాయి, అంటే చాలా సంతోషం కల్పించిన వాటిలా కనపడతాయి, కానీ అవి ప్రమాదాన్ని తీసుకొస్తాయి. నాకు ఎప్పుడూ విషయముల మీదే ఆలోచన అనుకోండి. మనుష్య జన్మ అందుగా వచ్చింది దానికోసమా? ఇక 24 గంటలు అక్కర్లేని విషయాలే. 10 నిమిషాలు భగవన్నామని చెప్పవా? అప్పుడు జన్మ పాడైపోట్లా? కాబట్టి ఇతర విషయముల యందు రాగము పాడు చేస్తుంది మన్మథ బాణాలు పడినంతసేపు. అలాగే ఆ కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. ఆ రెండు అక్క చెల్లెళ్ళు. నాకు కోరిక పుట్టింది అనుకోండి, ఆ కోరిక తీరిపోయింది అనుకోండి, గొడవలేదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఏది చేసినా రాగస్వరూప పాశాఢ్యాకి బదులు భక్తి స్వరూప పాశాఢ్య, భక్తి పాశముల చేత కట్టబడతాడు. అమ్మవారు విసిరిన భక్తి పాశములకు తగులుకొనబడి ఆవిడ లాగుతుంటే ఆవిడ పాదాల చెంతకి చేరుతాడు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆరోగ్యవంతమైన జీవన విధానం కోసం ఆయుర్వేదంలో చెప్పినటువంటి కొన్ని ప్రత్యేక అంశాలలో ఋతువులు మారినప్పుడు, అంటే కాలం మారినప్పుడు ఎటువంటి ఆహార విహార నియమాలు పాటించాలో అవి తెలుసుకుందాం. అంటే మామూలుగా ఏంటంటే కాలం మారినప్పుడల్లా కూడా మనం తీసుకునేటువంటి ఆహారంలో, మన రోజు చేసేటువంటి విహారంలో కూడా కొన్ని మార్పులు తీసుకోవాలి. అంటే ఈ మార్పులు చేసుకున్నట్టయితే కనుక మనకి ఆరోగ్యం, అంటే ఆ సీజన్లో వచ్చేటువంటి అనారోగ్యాలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగా ఇప్పుడు శీతాకాలంలో, అంటే చలికాలంలో మనం పాటించవలసినటువంటి ఆహార విహార నియమాల గురించి తెలుసుకుందాం. ఈ చలికాలంలో ఏంటంటే మనకి లోపల ఉండేటువంటి ఆకలి, జీర్ణశక్తి రెండు కూడా బాగా పెరుగుతాయి. అంతకుముందు వర్షాకాలంలో ఆకలి అంతా అణిగిపోతుంది. మనకి చలికాలం వచ్చేసరికి ఏంటంటే ఆకలి బాగా పెరుగుతుంది, తిన్నది బాగా అరిగే శక్తి కూడా మనకి సహజంగా ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకునేటువంటి అవకాశం కూడా మనకి ఈ చలికాలంలో బాగా ఉంటుంది. అందుకని ఏంటంటే తీసుకునేటువంటి ఆహారంలో చక్కగా తీయగా ఉండేటువంటి పదార్థాలు, తర్వాత పుల్లగా కారంగా ఉండేటువంటి పదార్థాలు ఈ సీజన్లో ఎక్కువగా తీసుకుంటూ ఉండొచ్చు. అలాగే మిగతా కాలాల్లో అలాగా కాకుండా ఈ కాలంలో కొంచెం కొవ్వు పదార్థం, అంటే నెయ్యి, నూనె అవి కూడా బాగా వాడుకోవచ్చు. అంటే ఈ రెండు కూడా ఈ శీతాకాలంలో మనకి చాలా అవసరమైనటువంటివి. అలాగే వాటిని వాడుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగేందుకు కూడా అవకాశం ఉంటుంది. తీసుకునేటువంటి ఆహారంలో అల్లము, జీలకర్ర, తర్వాత ధనియాలు, వీటిని కొంచెం ఎక్కువగా వాడుతూ ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కాలంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండడానికి మనకి బాగా తోడ్పడతాయి. అందుకని వంటల్లో అల్లము, జీలకర్ర, ధనియాలు ఎక్కువగా వేసుకుంటూ ఉండడం, లేకపోతే వీటిని ఒక కషాయంలాగా తయారు చేసుకుని తాగుతూ ఉండడం, ఇలా ఏదో ఒక విధంగా మనం వీటిని, అంటే అల్లం, జీలకర్రని, ధనియాలను ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అలాగే మనకి వ్యాయామం చేసేటువంటి శక్తి కూడా ఈ కాలంలో బాగా ఎక్కువ ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా వ్యాయామం చేయడం ద్వారా మనం రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అందుకని శరీరానికి అనుకూలంగా ఉండేలాగా ఎక్కువ వ్యాయామాన్ని ఈ కాలంలో చేయాలి.
అలాగే ఒంటికి చేసుకునేటువంటి మసాజ్ అంటే అభ్యంగ స్నానం కూడా ఈ కాలంలో ఏం చేయాలంటే ఆవ నూనెను కానీ తర్వాత నువ్వుల నూనెను కానీ కొంచెం వెచ్చగా చేసుకుని ఒంటికి బాగా మసాజ్ చేసి ఆ మసాజ్ చేసుకున్న అరగంట తర్వాత వేడివేడి నీటితోటి స్నానం చేయాలి. ఇలా చేసుకోవడం ద్వారా కూడా మనం రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ కాలంలో ఏంటంటే అశ్వగంధ చూర్ణాన్ని కానీ లేకపోతే శతావరి చూర్ణాన్ని కానీ నిత్యం తీసుకోవడం ద్వారా కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అశ్వగంధ చూర్ణాన్ని అయితే కనుక సుమారుగా 3 గ్రాముల పరిమాణంలోనూ, అలాగే శతావరి చూర్ణాన్ని అయినా సరే ఒక 3 గ్రాముల పరిమాణంలో కొంచెం గోరువెచ్చటి పాలల్లో వేసుకుని కలుపుకుని తాగుతూ ఉన్నట్టయితే ప్రతిరోజు, అంటే ఈ సీజన్ అంతా మనకి చలికాలం వెళ్ళేంత వరకు రోజు అలా తీసుకుంటున్నట్టయితే కనుక తర్వాత సంవత్సరం అంతా కూడా మనకి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ఈ 2 చూర్ణాలు బాగా సహాయపడతాయి. ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, అంటే ఈ రుచిచర్యను పాటించడం ద్వారా మనం సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. సంఖ్యాశాస్త్రపరంగా 1వ తేదీకి ఉన్నటువంటి ప్రాముఖ్యం ఏమిటి? 1వ తేదీని పుట్టినటువంటి వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి, ఏ లక్షణాలతో ఉంటారు, ఆ విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రానికి స్వాగతం. గత వారం సంఖ్యాశాస్త్రంలో దాగిన ప్రాథమిక అంశాల గురించి మీరంతా తెలుసుకున్నారు. ఇప్పుడు ఏ సంఖ్యలో పుట్టినటువంటి వాళ్ళు, ఏ తేదీన పుట్టిన వాళ్ళు ఎటువంటి అదృష్టాన్ని పొందుతారు, వారు ఏ ఏ వృత్తుల్లో రాణిస్తారు, వారు పాటించవలసినటువంటి నియమాలు ఏ తీరున అభివృద్ధిపదమైనటువంటి ప్రభావానికి సహకరిస్తాయి, వారి యొక్క అదృష్ట రంగు ఏమిటి, లేక వృత్తిరీత్యా వాళ్ళు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి నియమాలు ఏమిటి, ఆరోగ్యరీత్యా ఆ సంఖ్యలో దాగిన నగ్న సత్యాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. మీ యొక్క జన్మ తేదీ 1 గనక అయినట్లయితే 1 సంఖ్య అనేటువంటిది రవిగ్రహానికి సంబంధించినటువంటిది. రవిగ్రహం అనగానే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దాని రీత్యా సూర్యగ్రహ ప్రభావ తత్వంలో విరాజిల్లేటువంటి మనస్సు కలిగిన వాళ్ళుగా ఉంటారు. అంటే వారి యొక్క వ్యక్తిత్వ లక్షణం అమోఘం, చక్కటి దృఢ నిర్ణయాలు కైకొని ఉంటారు. నాయకత్వ లక్షణాలు కూడాను ఉంటాయి వీరికి. ఒకరికి తల వంచక జీవితాన్ని సాగించాలి అనేటువంటి సంకల్ప సిద్ధి అత్యధికంగా ఈ 1వ తేదీ పుట్టినటువంటి వారికి అత్యధికంగా ఉండేటువంటి లక్షణాలుగా చెప్పవచ్చు. వీరికి అప్పుడప్పుడు కూడాను కించిత్తు బద్ధకం కూడాను ఏర్పడుతూ ఉంటుంది. డాక్టర్లుగా, వ్యాపారస్తులుగా, అలాగే అనేక రీతుల్లో వివిధ రంగాలలో అభివృద్ధి చెందడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. వీరి ఆరోగ్యపరమైనటువంటి విషయరీత్యా కంటి చూపు విషయంలో కించిత్తు జాగరూకతలు వహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. జీర్ణకోశ సంబంధమైనటువంటి రుగ్మతలు అప్పుడప్పుడు కూడా పొడసూపుతూ ఉంటాయి. వీరు మాత్రం స్వతంత్ర భావాలు కలిగి జీవితాన్ని సాగించేటువంటి లక్షణం అత్యధికంగా ఉంటుంది. పనిచేసేటప్పుడు ఎటువంటి షరతులను, నిబంధనలను వీరు ఎక్కువగా ఒప్పుకోరు. ఒకచోట ఉద్యోగానికి కుదిరినప్పుడు నిబంధనలు, షరతులు కనుక పెట్టినట్లయితే నమస్కారం అండి, వెళ్ళొస్తాను అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అందుచేత ఇతరులతో కలిసి పని చేయుట కంటే స్వతంత్రంగా పని చేయటానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు
ఈ 1వ తేదీన పుట్టినటువంటి వారు ఎప్పుడూ ఉండేటువంటి రొటీన్ పని కన్నా కూడా వినూత్నమైనటువంటి పనుల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మంచి తెలివితేటలు కలిగి గంభీరమైనటువంటి రూపంతో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగి మంచి సృజనాత్మకత కలిగి ఉండేటువంటి లక్షణం ఈ 1 సంఖ్య వారిలో అత్యధికంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో మంచి బుద్ధి కుశలత కలిగి పెద్ద వ్యాపారాల్ని నడపగలిగేటువంటి శక్తి కలిగి ఉంటారు. ఇంకొకరికి మాత్రం తల వంచరు. వీరు ఎక్కువగా గోల్డ్ కలర్స్ వాడటం శ్రేయోదాయకంగా చెప్తాం. అంతేకాకుండా వీరు ఏ పనికి బయలుదేరినప్పటికీ కూడా గురు శుక్ర సోమవారాలు అత్యధికంగా కలిసి వస్తాయి. డాక్టర్ వృత్తిలో కానీ మెడికల్కి సంబంధించినటువంటి వ్యాపారాదుల్లో కానీ వీరు అత్యధికంగా రాణించడానికి ఆస్కారం అత్యధికంగా ఉన్నది అని చెప్పేసి చెప్పవచ్చు. తెలిసిన సమాచారం జ్ఞానం వీలైనంత వరకు ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించే వీళ్ళు ఎక్కువగా భావిస్తారు. పనికిరాని సమాచారం జ్ఞానం వీళ్ళు మాత్రం ఇష్టపడరు. ఇతరుల యొక్క ఉద్దేశాలు భావాలు తెలుసుకున్నప్పటికీ కూడా వీరికి నిర్దిష్టకరమైనటువంటి ఉద్దేశాలు మాత్రం ఉండి తీరుతాయి. ఒకసారి నిర్ణయం గనక తీసుకున్నట్లయితే ఇక వారు ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. ఆ విషయంలో మొండిగా కూడా ప్రవర్తించడానికి ఆస్కారాలు అధికంగా ఉంటాయి. ఏదైనా పని వీరు అనుకున్నంత తొందరగా జరగకపోతే కోపగించుకుంటారు. సహజసిద్ధంగా వస్తూ ఉంటుంది. వెంటనే కాలేదే అని చెప్పేసి కోపం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 1 సంఖ్య జన్మ తేదీ అయినటువంటి వారందరికీ కూడా కళల పట్ల కూడాను ఆసక్తి కలిగి ఉంటారు. ప్రభావిమానాలకు వీళ్ళు ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. సమాజంలో మంచి గుర్తింపు కూడాను పొందేటువంటి లక్షణం ఉంటుంది. ధార్మిక సంస్థల నిర్వహణలో కూడా వీరు పాలు పంచుకుంటారు. దైవశక్తి తప్పనిసరిగా కలిగి ఉంటారు. అంటే భగవంతుని పట్ల చక్కటి భావన పరంపరతో ధ్యానం ఇత్యాది విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ఈ 1వ తేదీన పుట్టినటువంటి వారు. అయితే వీరికి అప్పుడప్పుడు కూడా చర్మ సంబంధమైనటువంటి చిన్ని రుగ్మతలు, కంటికి సంబంధించినటువంటి కొద్దిపాటి రుగ్మతలకు గురయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. వీరు నిత్యం కూడాను ఆదిత్య పారాయణ చేయటం సర్వే సర్వత్రా సుఖదాయకం. అలా గనక కుదరని పక్షాన ఓం సవిత్రే నమః అనేటువంటి మంత్రాన్ని కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు. సూర్యస్థుతి వీరికి శతవిధాలా కూడాను సహకరిస్తుంది. వీరు ఆదివారం నాడు తప్పనిసరిగా సూర్యోపాసన చేసి తీరాలి. అంతేకాకుండా వీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యరశ్మిలో కొద్దిసేపు గనక నిలబడటం, అలాగే సూర్య నమస్కారాలు చేయటం వీరి జీవితానికి బహోన్నతమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరచడానికి ఆ సవిత్రుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేస్తాడు సుమా. నిత్యం కూడాను ఈ 1వ తేదీన పుట్టినటువంటి వారు సహజసిద్ధంగా గోల్డు, క్రీము ఇలాంటి దుస్తులు ధరించడం మంచిది. రథసప్తమి పర్వదినాన్ని వీళ్ళు మర్చిపోకూడదు. ఆ రథసప్తమి వచ్చినప్పుడు మాత్రం బ్రాహ్మణోత్తముడికి ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని దానం చేసుకోవటం ఈ 1వ తేదీ పుట్టినటువంటి వారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి నియమం. వీరు కనక పుష్యరాగ ధారణ చేయటం సర్వే సర్వత్రా సుఖదాయకం. 1వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క మరికొన్ని ముఖ్యాంశాలు
వచ్చే ఆదివారం శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. మఘాసు యజ్ఞగం సుకృతంజుషంతాం. మఘా నక్షత్రంలో దేవతారాధన చేసినా, మఘా నక్షత్రంలో యజ్ఞం చేసినా, మఘా నక్షత్రంలో ధ్యానం చేసినా, మఘా నక్షత్రంలో పూజ చేసినా సుకృతంజుషంతాం మనం పుణ్యాన్ని ఎక్కువగా పొందుతాం, మంచి పేరు తెచ్చుకుంటాం. సుకృతము, కృతము అంటే చేయబడినటువంటి మంచిని సుకృతం అంటాం. గత జన్మలో చేసినటువంటి పుణ్యము, దానము, ధ్యానము, జపము వల్ల ఈ జన్మలో మంచి కుటుంబంలో జన్మిస్తాం, మంచి గురువుల దగ్గర విద్యను అభ్యసిస్తాం, లేదా మంచి ఉద్యోగం లభిస్తుంది, లేదా మంచి గొప్ప వ్యక్తులుగా లోకంలో కీర్తిని పొందుతాం. ఇంకా విశేషించి మంచి ధనవంతులుగా అదృష్టాన్ని పొందుతాం. ఇది మఘాసు యజ్ఞగం సుకృతంజుషంతాం. అన్ని నక్షత్రాలు మంచివే. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క విశేషమైనటువంటి శక్తి ఉన్నది. మఘ అంటేనే పాపములని తొలగించే నక్షత్రము. మహా పూజాయాం, పూజనీయ నక్షత్రము. పుణ్యవంతులు జన్మిస్తారు, యోగులు జన్మిస్తారు, జ్ఞానులు జన్మిస్తారు. అయితే వీరందరూ బయటకి ప్రకటీకృతం కారు, కొద్ది సమాజంలోనే ఉంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తప్ప వీళ్ళ గురించి ఎవరికీ తెలియదు. అందులో 4వ పాదం చాలా సున్నితమైనటువంటి పాదం, చంద్రాంశ. ఏ నక్షత్రంలో జన్మించిన చంద్రాంశ వచ్చింది అంటే కర్కాటకాంశ. ఈ కర్కాటకాంశ సున్నితత్వానికి సంకేతం, సౌందర్యానికి సంకేతం. చాలా సౌకుమార్యమైనటువంటి ప్రభావం వీరిపైన ఉంటుంది. సుకుమారులై ఉంటారు వీరు, సున్నిత మనస్కులై ఉంటారు, మాతృదేవత విధేయులై ఉంటారు, మాతృభక్తి పరాయణులై ఉంటారు. తల్లి అనుగ్రహం అధికంగా ఉంటుంది, మాతృదేవత ఆశీర్వచనం కూడా అలాగే ఉంటుంది. తల్లి కనుక వ్యతిరేకించిందా, తల్లి గుర్తించలేదా, మఘా నక్షత్రం 4వ పాదంలో జన్మించడం ద్వారాగా మానసిక దుఃఖం పెరిగిపోతుంటుంది. మనోజవస సుకృత సుకృత్యాః. మానసిక చైతన్యం ఉండాలి అంటే 4వ పాదంలో తల్లి అనుగ్రహము, తల్లి సహకారము, తల్లి నుంచి గుర్తింపు, తల్లి ప్రేమ, తల్లి ఆదర అభిమానాలు ఎక్కువగా ఉండాలి. వాటిని పొందాలి అంటే తల్లి పాదములకి నమస్కారం చేయాలి. తల్లిని ఎట్టి పరిస్థితుల్లో విమర్శించకూడదు. ఒక్కొక్క నక్షత్రం 4వ పాదంలో చంద్రుడి యొక్క అంశలోకి వస్తూ ఉంటుంది. ప్రతి 3 నక్షత్రాలకి 3, 4, 12. 12 రాశులలో ఒక రాశి కర్కాటక రాశి ఉంది. కర్కాటక రాశిలోకి ఏ పాదం అయితే వస్తుందో ఆ పాదం అంతా తల్లి ఆధీనంలో ఉంటుంది. నా పిల్లవాడు గొప్పవాడు అవుతాడు, నా కుమార్తె గొప్పదవుతుంది అని కనుక తల్లి అనుకుంటే అది జరిగిపోతుంది. ఈ మాతృదేవత ఆశీర్వచనం 4వ పాదంలో విశేషంగా కనపడుతోంది. అథ చతుర్థ పాదస్య చంద్రాంశః అంత్యాంశః ప్రియః ప్రసన్నః మతిమాన్ సౌందర్యవాన్ సుకుమారః. ఇవి మతిమాన్, బుద్ధి విశేషంగా ఉంటుంది, మేధాశక్తి, ధారణాశక్తి, కల్పనాశక్తి, ఊహాశక్తి బాగా ఉంటాయి. మనుషులకి ఉన్నటువంటి గొప్ప యోగమే మేధా, ధారణ, బుద్ధి, కల్పన. ఇవి ఉన్నవాళ్లే మనుష్యులు. ప్రతి అంశాన్ని అర్థం చేసుకునేటటువంటి శక్తి ఈ 4వ పాదంలో ఉన్నది. దాంతోపాటుగా ప్రియః, అందరికీ ఇష్టలై ఉంటారు, అందరినీ ప్రేమిస్తారు, అందరినీ గౌరవిస్తారు. ఈ సున్నితత్వం దేనికి సంకేతం? దుఃఖించడానికి సంకేతం. ఎవరు ఏ మాటన్నా తట్టుకోలేరు. కాబట్టి 4వ పాదంలో పుట్టిన వాళ్ళని ఎవరు ఏమనకూడదు, ప్రధానంగా తల్లి ఏమనకూడదు. 3వ పాదంలో పుట్టిన వాళ్ళకేమో తండ్రి బలం అధికంగా ఉంటుంది. 4వ పాదంలో పుట్టడం ద్వారాగా తల్లి అనుగ్రహం విశేషంగా ఉంటుంది. కాబట్టి తల్లి కీర్తిస్తూ ఉండాలి. సదా తల్లిని వీళ్ళు భజించాలి. భజసేవాయాం అంటే వాళ్ళని సేవించాలి. మాతృసేవ అవసరం. అసలు ఈ నక్షత్రానికే పితృదేవతల అధిపతులు కాబట్టి వంశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించాలి, గౌరవించాలి. సూక్ష్మ బుద్ధి అధికంగా ఉంటుంది. ఆత్మ పరీక్ష చేసుకుంటూ ఉంటారు. ఉద్దేశ్యపూర్వకంగా ప్రతిదాన్ని కూడా వేగంగా, అతి శీఘ్రంగా గమనిస్తారు, గ్రహిస్తారు,
భావ ప్రకటనా శక్తి లోపిస్తుంది. ఎందుకని? చంద్రుడు కదా, ఏదైనా చెప్తే ఏమైనా అనుకుంటారేమో, మనం చెప్పేది సరైందో కాదు, ఎందుకులే మనకి అనేట్టుగా వాళ్ళు లోపల ఆనందిస్తారు, లోపల దైవ శక్తిని పొందుతారు. భావ ప్రకటనా శక్తి తక్కువగా ఉంటుంది. ఈ భావుకత పెరగాలంటే ఏం చేయాలి? ఏ ఏ రంగాల్లో వీళ్ళు రాణిస్తారు? వీరి లక్షణాలు ఎలా ఉంటాయి? ఆరాధ్య దైవం ఎవరు? మరిన్ని విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. తలలో చుండ్రు నివారణకు ఏకపాద బకాసనం ఉపకరిస్తుంది. శిరోజాల కుదుళ్లలో ఏర్పడే సమస్య వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల, తలపై ఉండే తైల గ్రంథులు బలహీనంగా ఉండటం వల్ల, తల అపరిశుభ్రంగా ఉండటం వల్ల తలలో చుండ్రు వచ్చే అవకాశం ఉంది. తలలో చుండ్రు అధికంగా ఉండటం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి శిరోజాలు రాలిపోతాయి. చుండ్రు సమస్య నివారణకు ఏకపాద బకాసనం ఉపయోగపడుతుంది. నేలపై మోకాళ్లతో కూర్చుని తలను నేలకు తాకించాలి. ఓ కాలును చేతి కింద ఉంచాలి, మరో కాలును నేలకు తాకించాలి. శరీర బరువు తల, ఓ కాలు, 2 చేతులపై ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల తలకు, ముఖ్యంగా జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ జరిగి చుండ్రు సమస్యకు పరిష్కారం లభిస్తుంది.